నెల్లూరు అభివృద్ధికి మేం సిద్ధం. మీరు సిద్ధమా? నెల్లూరు వైఎస్ఆర్సీపీ ఎంపీగా విజయసాయిరెడ్డి గారు పోటీ చేస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. పురిటిగడ్డ నెల్లూరు అంటే ఆయనకు అభిమానం. ఆపై ఎంపీగా తాను గెలిస్తే చేస్తానని చెబుతోన్న ప్రమాణం వెరసి నెల్లూరు ఎక్స్క్లూజివ్ మేనిఫెస్టో రిలీజ్ చేశారు మన సాయన్న. నెల్లూరు సమగ్రాభివృద్ధికి గాను విజయసాయిరెడ్డి ప్రకటించిన మేనిఫెస్టో ఎలా ఉందని చూస్తే వాటిలో తొలి స్థానం నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ అభివృద్ధి కోసం చేసినటువంటి వాగ్దానాలు, 2 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చేసిన హామీలు, నెల్లూరు లోక్సభ పరిధిలో ఎలాంటి అంశాలకు ప్రాధాన్యతనిచ్చారని చూస్తే వ్యవసాయం, సాగును పండగ చేసేలా భరోసా, సోమశిల హైలెవెల్ కెనాల్ యుద్ధ ప్రాతిపదికన పూర్తి, సోమశిల హైలెవెల్ కెనాల్ ద్వారా 1,00,000 ఎకరాలకు సాగునీరు, 2.5 లక్షల మందికి తాగునీరు, మెగా గోడౌన్లు, వ్యవసాయ ఉత్పత్తులు నిల్వ చేసుకునేలా గోడౌన్ల నిర్మాణం, ప్రైవేటు భాగస్వామ్యంతో 1,00,000 టన్నుల నిల్వ సామర్థ్యంతో 40 మెగా గోడౌన్ల ఏర్పాటు, వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ, రైతులు, రైతు కూలీలు, వ్యాపారులు, రవాణా వ్యవస్థ ఏర్పాటు, వచ్చే 5 ఏళ్లలో నెల్లూరు ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం చేసేలా హామీ, యువత భవిత, యువత భవితకు బంగారు బాట, స్థానిక యువత చెన్నై, బెంగళూరు, హైదరాబాద్కి తరలి వెళ్లకుండా నెల్లూరులోనే ఐటీ హబ్, స్టార్టప్ హబ్ ఏర్పాటు, 4 లక్షల మంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, నెల్లూరులోనే టెక్ హబ్, 1,00,000 మంది టెకీలకు ఉపాధి కల్పించేలా ఐటీ పార్క్, స్టార్టప్ ఇంక్యుబేటర్ల స్థాపన ద్వారా మరో 3 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు, వచ్చే 5 ఏళ్లలో 100 ఇంక్యుబేటర్ల ప్రతిపాదన, ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, నెల్లూరు దగ్గరలోని మొగళ్లపాలెం వద్ద 150 ఎకరాల్లో 200 కోట్లతో ప్రపంచ శ్రేణి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను నిర్మించేలా చర్యలు, స్పాన్సర్డ్ స్టడీ స్కాలర్షిప్, విదేశీ విద్యను అభ్యసించేందుకు వీలుగా స్పాన్సర్డ్ స్టడీ స్కాలర్షిప్, 100 మంది ఆర్థికంగా స్తోమత లేని విద్యార్థులకు, వీరిలో 60 మంది విద్యార్థినులు కాగా 40 మంది విద్యార్థులకు ఆర్థిక సాయం, జాబ్ మేళా ద్వారా ఎంప్లాయ్మెంట్ డ్రైవ్, రొటేషన్ పద్ధతిలో ప్రతి 6 నెలలకు ఒకసారి జాబ్ మేళాలు, సుమారు 10,000 మంది యువతీ యువకులకు ఉద్యోగాలు, పారిశ్రామికాభివృద్ధి, బిట్రగుంట రైల్వేలోని 1800 ఎకరాల్లో మెగా ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి, ప్రత్యక్షంగా పరోక్షంగా 30,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు, మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, నెల్లూరు లోక్సభ పరిధిలోని 1000 మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, పళ్లరసాలు, ఊరగాయ పచ్చళ్లు, క్యాబేజీ చీజ్, మొజరెల్లా చీజ్, బిస్కెట్లు వంటి ప్యాకేజ్డ్ ఫుడ్ తయారీ, ఒక్కో గ్రామంలో 50 మందికి పైగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి, హ్యాచరీస్, 70 ఫంక్షనల్ హ్యాచరీలను 150కి పెంచేలా కృషి, 10,000 మందికి ఉపాధి కల్పన, వుడ్ పల్ప్ స్థాపన, నెల్లూరులో 30,000 ఎకరాల్లో వెదురు, యూకలిప్టస్ సాగు, ఈ ఉత్పత్తులను ప్రాసెస్ చేసేలా 30 వుడ్ పల్ప్ కర్మాగారాలు, వీటి ద్వారా మరో 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు, మైపాడు బీచ్ డెవలప్మెంట్, మైపాడు బీచ్ కి పర్యాటక శోభ తీసుకురావాలి అన్న టార్గెట్, బీచ్ పరిసరాల్లో రిసార్టులను అభివృద్ధి చేసేలా ప్రణాళిక, అర్బన్ డెవలప్మెంట్, నెల్లూరు రింగు రోడ్డు ప్రాజెక్టుని శరవేగంగా పూర్తి, నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, నెల్లూరు అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి అంకురార్పణ, కార్గో హబ్ సైతం ఏర్పాటు చేసేలా చర్యలు, మహిళా వికాసం, మహిళా ఆరోగ్య సంరక్షణ చేసే దిశగా చర్యలు, గ్రామాల్లో నెలవారీ ప్రాతిపదికన మల్టీ హెల్త్ చెకప్ క్యాంపుల నిర్వహణ, క్యాంపుల ద్వారా 7 లక్షల మంది గ్రామీణ మహిళలకు ఆరోగ్య సంరక్షణ, సులభతరమైన రీతిలో అత్యాధునిక వైద్య సదుపాయం అందుబాటులోకి, వడ్డీ లేని రుణాలు, ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా వడ్డీ లేని రుణాలు, ప్రభుత్వ పథకాల ద్వారా సులభతరమైన వడ్డీ లేని రుణాల పంపిణీ. ఇక అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సాయన్న మేనిఫెస్టో రూపకల్పన ఎలా ఉంది అంటే, ఆత్మకూరు నియోజకవర్గంలోని రోడ్లను తీర్చిదిద్దేలా ఏర్పాటు, ఆత్మకూరు నుంచి సోమశిలకి, నందవరం నుంచి నందిపాడు, నెల్లూరుపాలెం నుంచి వింజమూరుకు రోడ్ల నిర్మాణం, ప్రాధాన్యతలను బట్టి త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ, ఆత్మకూరులో 100 కోట్ల రూపాయలతో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేసేలా హామీ, సంగం, ఆత్మకూరు పట్టణాల్లో ఇంటింటికి తాగునీటి సరఫరాకు సత్వరమే చర్యలు.
ఆత్మకూరు పెన్నా నది దగ్గర సువిశాలమైన పార్క్, ట్యాంక్ బండ్ అభివృద్ధి చేస్తామని ప్రకటన. కావలి రింగు రోడ్డు ద్వారా కనెక్టివిటీ పెంపు, బిట్రగుంట మెగా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు, 30,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు. కోవూరు 88 కోట్ల రూపాయలతో పల్లిపాడు, కుడితిపాలెం, ఇందుకూరుపేట మండలాల్లో పెన్నా నదికి రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి. 130 కోట్ల రూపాయలతో సబ్మెర్సిబుల్ కాజ్వే పూర్తి చేసేలా చర్యలు. తీర ప్రాంత మండలాల్లో భూగర్భ జలాల పునరుద్ధరణ, ఉప్పు నీరు భూ అంతర్భాగం నుంచి విస్తరించకుండా అరికట్టే ఏర్పాటు. మైపాడు బీచ్లో అన్ని హంగులు సమకూర్చడానికి చర్యలు. పర్యాటకుల కోసం బీచ్ పరిసరాల్లో అధునాతన వసతులతో కొత్త రిసార్ట్. ఉదయగిరి 50 కోట్ల రూపాయలతో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రతిపాదనలు. పాతూరు చెరువును సంపూర్ణంగా నింపుతామని హామీ, తద్వారా 10 గ్రామాల చెరువులు నిండేలా చర్యలు. వింజమూరు పరిసర గ్రామాలతో మున్సిపాలిటీ. ఉదయగిరి ప్రత్యేక రెవెన్యూ పోలీసు విభాగాల ఏర్పాటుకు కృషి. ఉదయగిరి దుర్గం మధ్య ప్రాంతాల్లో పర్యాటక కారిడార్. ప్రజలకు సమృద్ధిగా తాగునీరు, సాగునీరు. వెలిగొండ సోమశిల హైలెవెల్ కెనాల్ త్వరితగతిన పూర్తి. వింజమూరు పాలిటెక్నిక్ కాలేజ్ నిర్మాణం. నడికుడి శ్రీకాళహస్తి రూట్లో రైల్వే లైన్ పనులు పూర్తి. పిలపేరు ఆనకట్ట పునరుద్ధరణ చేసేలా చర్యలు. కందుకూరు 25 కోట్ల రూపాయలతో పాలేరు నదిపై రోడ్డు, చెక్ డ్యాం. 9 కోట్ల రూపాయలతో పాత మన్నేటి కోట దగ్గర చెక్ డ్యాం. 18 కోట్ల రూపాయలతో మానెట్టిపై హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం. 50 కోట్ల రూపాయలతో రాళ్లపాడు ఎడమ కాలువ విస్తరణ పనులు. వలేటివారిపాలెం నుంచి రాళ్లపాడు వరకు ఉన్న R&B రోడ్డు విస్తరణ. 20 కోట్ల రూపాయలతో డబల్ రోడ్. 5 కోట్ల రూపాయలతో ఓగూరు దిగువన చెక్ డ్యాం. నెల్లూరు రూరల్ సిటీ, క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా నెల్లూరు. దర్గామెట్ట దగ్గర స్వర్ణాల చెరువు, నెల్లూరు ఇరిగేషన్ ట్యాంకు సుందరీకరణ. నెల్లూరు నగర సమీపంలోని మొగుళ్లపాలెం గ్రామంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్. 150 ఎకరాల్లో 200 కోట్లతో అధునాతన రీతిలో ప్రపంచ శ్రేణి స్పోర్ట్స్ కాంప్లెక్స్. నెల్లూరంటే వడ్లకి, రెడ్లకి ప్రసిద్ధిగా చెబుతారు. అలనాడు విక్రమసింహపురిగా పేరున్న నెల్లూరు నేలిన మనుమసిద్ధి మహారాజంత దర్జాగా, ఇక్కడ పారే పెన్నా నది అంత స్వచ్ఛంగా, తిక్కన సోమయాజి కవిత్వమంత అచ్చంగా. నెల్లూరు లోక్సభ నియోజకవర్గాన్ని ఆంధ్ర రాష్ట్రాన మాత్రమే కాదు, దేశంలో అత్యంత ఉన్నతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడంలో భాగంగా తానెన్నో ప్రణాళికలు రూపొందించానంటున్నారు విజయసాయిరెడ్డి. వ్యవసాయం, యువత భవితకు బాటలు. పారిశ్రామికాభివృద్ధి, మహిళా వికాసం, అర్బన్ డెవలప్మెంట్ వంటి వాటిని ప్రాధాన్యతాంశాలుగా తీసుకుని నెల్లూరు అభివృద్ధిని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడమే లక్ష్యంగా తాను కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నానంటున్నారు వైఎస్ఆర్సీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేణుంబాక విజయసాయిరెడ్డి. తనతో పాటు ఆత్మకూరు నుంచి శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి గారు, కావలి నుంచి శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, కందుకూరు నుంచి శ్రీ బుర్రా మధుసూదన్ యాదవ్ గారు, కోవూరు నుంచి శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, నెల్లూరు రూరల్ నుంచి శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, నెల్లూరు సిటీ నుంచి శ్రీ ఎండి ఖలీల్ అహ్మద్ గారు, ఉదయగిరి నుంచి శ్రీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు, వీరందరి సహాయ సహకారాలతో నెల్లూరు లోక్సభ స్థానాన్ని అభివృద్ధి పథంలో నడిపే దిశగా ప్రణాళిక రచన చేశామని అంటున్నారు విజయసాయిరెడ్డి. నెల్లూరు సమగ్రాభివృద్ధి జరగాలంటే మే 13న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఫ్యాను గుర్తుకే ఓటు వేసి ఈ ప్రాంత సమగ్రాభివృద్ధికి చోటు కల్పించవలసిందిగా ముకుళిత హస్తాలతో ప్రార్థిస్తున్నారు మన సాయన్న. సాయన్నకు ఓటు, నెల్లూరు లోక్సభ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పాటు. విక్రమన్నకు ఓటు, ఆత్మకూరు అభివృద్ధికి చోటు. ప్రతాపన్నకు ఓటు, కావలి అభివృద్ధికి తోడ్పాటు. మదన్నకు ఓటు, కందుకూరు అభివృద్ధికి చోటు. ప్రసన్నన్నకు ఓటు, కోవూరు అభివృద్ధికి తోడ్పాటు. ప్రభాకరన్నకు ఓటు, నెల్లూరు రూరల్ అభివృద్ధికి చోటు. ఖలీలన్నకు ఓటు, నెల్లూరు సిటీ డెవలప్మెంట్కి తోడ్పాటు. రాజగోపాలన్నకు ఓటు, ఉదయగిరి సంక్షేమాభివృద్ధికి చోటు. ఫ్యాను గుర్తుకు ఓటెయ్యండి, అభివృద్ధికి మీ చేయూతనివ్వండి. ఫ్యాను గుర్తుకే, ఫ్యాను గుర్తుకే.